మంచి మాటను వినడం మాత్రం చాలా మందికి కష్టం. ముందు జాగ్రత్తగా మంచి విషయాలు చెప్తే వాళ్లకి అర్థం కాదు. మనలో చాలామంది ఇలా అంటుంటారు, అయ్యో నేను మోసపోయాను, అయ్యో అప్పుడే ఆ మాట విన్నా బాగుండేది అని. ముందు వినని చెవి తర్వాత ఏడ్చే కళ్లకు కారణమవుతుంది. మన జీవితంలో కొందరుంటారు, మనకోసం నిజం చెప్తారు, ముందు జాగ్రత్త తెలియజేస్తారు, మనకు మేలు కావాలని హెచ్చరిస్తారు. కాని మనమేమంటాం? నాకు తెలుసు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే మనిషి యొక్క అహంకారం. కాని కాలం ఒకరోజు మనకు అద్దం చూపిస్తుంది. అప్పుడు మనం ఒంటరిగా కూర్చొని అనుకుంటాం, అయ్యో అప్పుడే వినాల్సింది. మంచి మాటను చిన్నదిగా చూసినవాడు తర్వాత పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటాడు. మన పెద్దలు ఎందుకు సలహాలిస్తారు? మనకు అద్దం పడటానికి కాదు, మనకు రక్షణగా ఉండటానికి. కాని మనం ఒక చిన్న తప్పు చేస్తాం. సలహా ఇచ్చిన వారిని శత్రువులా చూస్తాం, మోసం చేసిన వారిని స్నేహితులా నమ్ముతాం. ఇదే జీవితంలో మనం చేసే పెద్ద తప్పు. జీవితం మనకు రెండు విధాలుగా నేర్పిస్తుంది, వింటే మాటతో, వినకపోతే దెబ్బతో. మనం ఏది ఎంచుకుంటాం? మాటతో నేర్చుకోవాలా లేక దెబ్బతో నేర్చుకోవాలా? అది మన నిర్ణయం. ప్రమాదం జరిగాక గుర్తొచ్చే జ్ఞానం జీవితానికి ఆలస్యంగా వచ్చే పాఠం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ప్రేమించేవారు నిజం చెప్తారు, మనల్ని ఉపయోగించుకునేవారు తీపి మాటలు చెప్తారు. కాబట్టి మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, తీపి మాటల కన్నా నిజం చెప్పేవారిని గౌరవించాలి. మన జీవితంలో ప్రతి ఒక్కరిని మార్చలేం. ఎందుకంటే సలహా ఇవ్వడం మన చేతిలో ఉంటుంది, వినడం మాత్రం వారి చేతిలో ఉంటుంది. కాబట్టి ఎవరైనా వినకపోతే బాధపడకండి, మీ పని మీరు చేశారు. ఒక విత్తనం నేలలో వేస్తే అది వెంటనే మొలకెత్తదు, కాని సమయం వచ్చినప్పుడు తప్పకుండా మొలకెత్తుతుంది. అదేవిధంగా మంచి మాట వెంటనే అర్థం కాకపోవచ్చు, కాని ఒకరోజు అది మనసులో మొలకెత్తుతుంది. మిత్రమా, మన జీవితంలో 3 గొప్ప లక్షణాలుండాలి: వినే వినయం, ఆలోచించే బుద్ధి, సరైన నిర్ణయం. ఈ 3 ఉంటే మన జీవితంలో చాలా సమస్యలు ముందే ఆగిపోతాయి. మోసపోయిన తర్వాత ఏడవడం కంటే ముందే జాగ్రత్త పడడం గొప్ప తెలివి. తప్పు చేసి నేర్చుకున్నవాడు అనుభవం పొందుతాడు. తప్పు చెయ్యకముందే నేర్చుకున్నవాడు విజయం పొందుతాడు.